సభకు నమస్కారం. 29th నవంబర్ 2023లో రేవంత్ రెడ్డి గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు. మీరు కావాలంటే చూడవచ్చు. నేను అది నా దగ్గర ఉంది కూడా. అయితే వాళ్ళు లేదా మేమే పాలించాలి. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో రెడ్లు వెలమలే పాలిస్తారు. ఇది అబద్ధమైనటువంటి కాదు. ఇక రెండవది వీళ్ళ వాళ్ళ యొక్క పర్సెంటేజ్ చూద్దాం. రెడ్డి 4% ఉంది, కమ్మ 0.26 నాట్ 1, వెలమ 0.46, 3 కలిపితే 5% కూడా లేదు. వాళ్ళకి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, మనకి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. మొదట్లో మేము 69లో ఉద్యమంలో పాల్గొన్నాము. అప్పుడు అనాథంగా ఎవరికి తెలియకుండా పాల్గొన్నాం. ఎవరికి తెలియదు. ఎవరు పాల్గొన్నాడు దెబ్బలు కొట్టినట్టు కొట్టినారు, జైలు వేసినట్టు బయటకు వచ్చినాం అంతే. స్టూడెంట్స్ కాబట్టి ఏమి తెలియదు. ఇప్పుడు తెలిసే నాటికి ఏదైతే ఉందో కొండా లక్ష్మణ్ బాబూజీ గారితోనే ఉన్నాం. కొండా లక్ష్మణ్ బాబూజీ గారికి రావాల్సినంత పేరు రాలేదు, అది వాస్తవం. ఆయన 1954లోనే ఎమ్మెల్యేకు రిజిగ్నేషన్ ఇచ్చినారు. యూ కెన్ వెల్ ఇమాజిన్ ఆయన యొక్క చిత్తశుద్ధి ఎటువంటిది. అటువంటి వ్యక్తికి రావలసినంత గుర్తింపు రాలేదు. అలాగే జయశంకర్ గారు ఆయన్ను సభావేదిక ముందు నమస్కరించేది, ఇంట్లో ఏం చేసేదో అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఆయన అడిగినాను కూడా, ఆయన నాకు మంచి మిత్రుడే. సార్ ఇదేంటి సార్ మీరు అక్కడ అంత అవమానం ఉందంటే, ఏదో రాని తెలంగాణ వస్తుంది కదా అని. అంటే వాళ్లకు ఆనాడు లేదు, ఈనాడు లేదు, ఏనాడు లేదు. మన సంఖ్య ఉంది పెద్దగా, మనం గొప్పగా చెప్పుకుంటాం. నిజమే 52% ఉన్నాం మేము అని. మరి ఉన్నవాళ్ళు మీరు ఎందుకు అక్కడికి పోతున్నారు? అలాగే బీసీలకు ఇవ్వలేదంటే ఎవడు ఇవ్వాలి? వాళ్ళకు మనం రెడ్లకు ఇచ్చినామా? వాళ్ళు గుంజుకున్నారు అంతే. వెలమలకు ఇచ్చినామా? గుంజుకున్నారు. ఇంకెవరికైనా ఇచ్చినాం? రాజ్యం వీరభోజ్యం అప్పుడు. ఇప్పుడు ఎలక్షన్ భోజ్యం. ఎవడైతే ఎలక్షన్లో పాల్గొంటాడో, ఎవడైతే ఏది గెలుస్తాడో వాడు నాయకుడు అవుతాడు. మరి ఇవ్వలేదంటే ఎవరు ఇవ్వాలి? నీకు ఎందుకు ఇస్తారు? పల్లకిలో ఎక్కినటువంటి వాడు ఎన్నడైనా సరే నేను దిగుతాను, నువ్వు కూర్చోబోయా, నేను మోస్తానంటాడా? ఎన్నడా? వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కోట్ల కొద్ది ఆస్తి, బోల్డంత సదుపాయాలు ఉన్నాయి. మీకు తెలుసా, పెన్షన్ ఏదైతే ఉందో 30 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి వాడికి పెన్షన్ లేదు గవర్నమెంట్ ఎంప్లాయీకి. కానీ ఎమ్మెల్యే అయితే ఒకసారి ఎమ్మెల్యే అయితే ఒక పెన్షను, 2 సార్లు ఎమ్మెల్యే అయితే 2 సార్లు పెన్షన్లు, 3 సార్లు ఒక ఎంపీ ఉంటే దానిలో ఇంకో పెన్షను. వాళ్లకు ఏదైనా జబ్బు వస్తే ఏకంగా అమెరికాకు ట్రీట్మెంట్ చేయాలి, ఇక్కడ లేవా హాస్పిటల్స్? ఇది మనకున్నటువంటి. వాళ్ళు దేశాన్ని దోచుకోగా మిగిలింది ఏమన్నా ఉంటే ప్రజలకు 2 రూపాయల కిలో బియ్యం, లేకపోతే ఉచితమైన బస్ ప్రయాణం అటువంటి ఇస్తారు. దాంతో వీళ్ళు పొంగిపోయి ఆహా చేసినారు, ఓహో చేసినారని చెప్పి నీరాజనాలు పలుకుతారు. మనలో భావదాస్యం పోనంత వరకు, మనలో ఇదైతే ఈ రకమైనటువంటి ఆలోచన లేనంత వరకు మనకు ఏదైతే ఉందో స్వాతంత్ర్యం రానట్టే మనకు అధికారం రాదు. ఎందుకంటే నువ్వు నాకు 2 రూపాయల కిలో బియ్యం కాదురా, నేను పంటలు బాగా పండిస్తాను, నాకు మంచి విత్తనాలు ఇవ్వని అడుగు, నాకు నాణ్యమైనటువంటి ఎరువులు ఇవ్వమని అడుగు, ఆరోగ్యాని కోసం హాస్పిటల్ కట్టించమని అడుగు, మా వాళ్ళు చదువుకోవడానికి విద్యాలయాలు ఏర్పరచమని అడుగు. అంతేగాని వేరే వాటి అడుగుతే ఎట్లా? కాబట్టి అప్పటికే ఆయన 2-3 సార్లు చూశాడు. కాబట్టి నేను ఎక్కువగా బాధించను. కానీ ఇది చెప్పేది ఏమిటంటే, ఇంత తక్కువ % ఉన్నటువంటి వాళ్ళు ఎలా వచ్చారు అంటే మనం ఇచ్చాం. నేను దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను, లాస్ట్కి చెప్తున్నాను, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఆయన ఎవరు చేయడానికి? నేను చేస్తానలోనే అధికారం కనిపిస్తుంది. నువ్వు ఎవరికి చేయడానికి? దళితులు నన్ను ముఖ్యమంత్రి చేసినాను, అప్పుడు బాగుంటుంది. అదన నా మాట. అంటే ఇంకొక విషయం చెప్తాను. ఈ దేశంలో 28 మంది లూటీ చేసినటువంటి డబ్బు అక్షరాల $10 ట్రిలియన్. $10 ట్రిలియన్. ట్రిలియన్స్ అంటే 1000 crores. డాలర్ అంటే 84 రూపాయలు. దాన్ని బట్టి లెక్క పెట్టండి. దానిలో 24 మంది బ్రాహ్మణుడు. ఇంకా నేను చెప్పను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆయన వద్దంటున్నాడు కదా, వద్దంటున్నాడు కాబట్టి చెప్పను. అంటే ఈ విధంగా ఉన్నప్పుడు, ఈ రకమైనటువంటి దోపిడీ ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించండి. 28 మంది చేసేటువంటి దోపిడీ 10 లక్షల కోట్ల అది దోపిడీ అయితే ఆ డబ్బు మనకు దొరికిందనుకోండి, ఎలా ఉంటాం మనం? బాగుంటాం. ఇంకొక విషయం చెప్తాను నేను. మన దగ్గరికి పరాయి పాలన వచ్చిందంటారు. 1799లో ఇంగ్లాండ్ వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. అప్పుడు ఇంగ్లాండ్ జనాభా ఎంత తెలుసా? 50,000. మన జనాభా ఎంత? 20 కోట్లు. 20 కోట్ల మంది పైన 50,000 మంది ఏ విధంగా పెత్తనం చెలాయించినారు? అది 1947 దాకా చెలాయించినారు కదా, చేసినారా లేదా? అంటే 50,000 మంది 20 కోట్ల మంది పైన ఎలా పెత్తనం చేసినారు? పైన హిమాలయాలనే దాన్ని దాటడం కష్టం. ఇప్పుడు ఇన్ని రవాణా సౌకర్యాలు ఉండగానే దాటడం కష్టం. చుట్టూ సముద్రం ఉంది. ఎక్కడి నుంచో తెల్లవాడు వస్తాడు, వానికి మన భాష తెలియదు, ఏది తెలియదు, మనం లోపరుచుకుంటాడు. ఏ విధంగా లోపరుచుకున్నాడు అంటే ఇక్కడేవో లుకలుకలు ఉన్నాయి. మన సమాజంలోనే భేదాలు ఉన్నాయి. కానీ చతుర్వర్ణ సిద్ధాంతం అన్నారు. శూద్రులను ఎన్ని భాగాలు చేసినా తెలుసా? 6,753 కులాలు మనకున్నాయి. కావాలంటే మీరు ఎక్కడ తెలుసుకోవచ్చు. 6,753 కులాలు ఉన్నప్పుడు, 6,753 రకాల ఆలోచనలు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎప్పుడు కలవాలి, ఎప్పుడు వాళ్ళని ఎదిరించాలి, ఎప్పుడు అధికారం తీసుకోవాలి, ఈ 6,753లో ఎవరికి ఇవ్వాలి? కాబట్టి సమస్య అంతా వాళ్ళలో లేదు, మనలో ఉంది. మనలో ఉంది. మన బీసీలో, మన ఎస్సీలో, మన ఎస్టీలో, మన దళితుల్లో ఉన్నది. వాడు ఏదో ఇస్తున్నాడు, తీసుకుంటాను చాలు. వాడు వద్దా అంటాడు, ఏడుస్తాం. అయ్యా ఏకపోతే ఎట్లా? మా కొడుకు బతకడు, నా బిడ్డ బతకడు, నేను పెళ్లి ఎట్లా వేయాలి? ఇది వాడు పెళ్లి చేయడం ఉంటాయా నీకు? నీ బిడ్డని కానీ అప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవా? నువ్వు పెళ్లి చేయించలేవా? కళ్యాణ లక్ష్యం నువ్వు దిక్కువాలి. కళ్యాణ లక్ష్యం నీకు కావాల్సింది ఏం కావాలి? నీ ఆరోగ్యం బాగుండాలి, నీకు ఎడ్యుకేషన్ కావాలి, నిన్ను ఒక సత్పౌరునిగా చేసేటువంటి పద్ధతులు అన్నీ ఉండాలి. నీకేదైతే ఉందో మంచి విత్తనాలు కావాలి, మంచి రైటర్స్ కావాలి, మంచి డాక్టర్స్ కావాలి, దీనికి తగినటువంటి సదుపాయాలు ఉండాలి. మంచి డాక్టర్లను తయారు చేయి, మంచి ఇంజనీర్లను తయారు చేయి. పేపర్ సర్టిఫికేట్ తీసుకొని నిద్రపట్టుకుంటామా? ఏం చేసుకుంటాం? అది వాడు చదువుకోకపోతే సర్టిఫికేట్ తీసుకొని ఏం చేసుకుంటాం? నాలుగు చేసుకోవడానికి పనికిరాదు. అటువంటి ఏవైతే ఉన్నాయో మనకు వద్దు అని ఎవరన్నా అన్నారా? బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ ఒకసారి చూడండి, పందులు బాగుంటాయి. పాపం వాటిని అవమానం చేయకూడదు. కారణం ఏంటంటే అది 10 ఏళ్ళ స్వాతంత్ర్యంలో అయిపోయింది. 10 ఏళ్ళు మనకు వచ్చినటువంటి తెలంగాణలో మనం సాధించవలసినది ఎంతో ఉంది. ఇప్పుడు సాధించింది ఏమీ లేదు. దీనికి నాయకత్వం ఎవరు వహిస్తారో ముందుకు వచ్చి చేస్తే బాగుంటుందని ఆశిస్తూ లభిస్తుంది.